హరే కృష్ణ. సో మనం అందరికీ కూడా ఈ పూరి రథయాత్ర యొక్క యాత్రకి ఉన్న స్వాగతం. కథలో మనం భాగంగా నిన్న మనం మహాప్రసాదం గురించి మనం తెలుసుకున్నాం. సో ఈరోజు పంచతత్వ గురించి, ముఖ్యంగా చైతన్య మహాప్రభు గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. సో చాలా బ్రీఫ్ గా, చాలా క్లుప్తంగా తెలుసుకుంటాం అన్నమాట. వివరంగా పోవం మనం. ఎందుకనంటే చైతన్య మహాప్రభు యొక్క అవతారం గురించి మనకు తెలుసుకోకపోతే పూరిలో చూసేది ఏం లేదు. పూరిలో చేసేది ఏం లేదు. మందిరం చూసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ వచ్చేయడం అంతే. సో మనం చూడబోయేటివి అన్ని ప్రదేశాలు కూడా చైతన్య మహాప్రభుతో పరిపూర్ణమైనటువంటి సంబంధం ఉన్నటువంటి లీలా స్థలాలే అన్ని కూడా. ఇంకా అన్ని కూడా తర్వాత గోస్వాములు లీలా స్థలాలు, చైతన్య మహాప్రభువును ఫాలో అయ్యే వాళ్ళు, ఆయన అనుయాయులు, ఆయన అనుసరించే వాళ్ళు అంతా కూడా ఇక్కడ అంతా కూడా మనం చూడబోతాం అన్నమాట. అటు చైతన్య మహాప్రభు గారు తెలుసుకోవాలి మనం. కాబట్టి మొత్తం మనం తెలుసుకోలేము. ఒక ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాత్రం మనం తెలుసుకుంటాం. సో పంచతత్వం అంటే మనకి 5 మంది ఉన్నారు. ఎవరు? జై శ్రీకృష్ణ చైతన్య, చైతన్య ప్రభు, నిత్యానంద, అద్వైత, గదాధర, శ్రీవాస్. ఇది 5 మంది. అయితే ఈ పంచతత్వకి వెళ్ళే ముందర మనము భగవద్గీతకి, భాగవతానికి, చైతన్య చరితామృతానికి కనెక్షన్ ఉందన్నమాట. సో భాగవతంలో భగవద్గీత ఫస్ట్ మనం తీసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తిర్ ధీర సత్ర నముతి. ఈ విషయం చెప్పడం ఏంటంటే, నువ్వు శరీరాన్ని కాదు, నువ్వు ఆత్మవి. శరీరం మారిపోతూ ఉంటుంది. యవ్వనము, బాల్యము, యవ్వనం, ముసల్తనము, ఆ తర్వాత ఇంకో శరీరము మారుతుంది, కానీ నువ్వు మాత్రం మారు. సో ఈ విషయంతో స్టార్ట్ అవుతుంది మామూలుగా సిద్ధాంత పరంగా కానీ ఆలోచిస్తే. అదే పుస్తకంలో భగవద్గీత ఆఖరిసరికి సర్వధర్మ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని ధర్మాల్ని పక్కన పెట్టి నాకు మాత్రమే నువ్వు కానీ శరణం వేడితే అహం త్వం సర్వ పాపేభ్యో, నీ పాపాలన్నీ కూడా నేను ఇచ్చేసి మోక్షయిష్యామి మా శుచ. సో నేను నీకు మోక్షం ఇస్తాను. సరే, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. ఏంటి ఆ ధర్మం? సో ఏ ధర్మాల్ని పక్కన పెట్టి ఆయనతో ఎటువంటి ధర్మాన్ని అనుసరించాలి, అది మనం భాగవతంలో 1:1-2, 1వ స్కందం 1వ అధ్యాయం 2వ శ్లోకం. ధర్మ ప్రోజిత కైటవత్ర పరమో నిర్మత్సరాణం శకాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్య అవరుధ్యతే ప్రకృతిభిః శుశ్రూషుభిః తక్షణాత్. ధర్మ ప్రోజిత కైటవత్ర పరమో. మిగతా ధర్మాలన్నీ కైటవ ధర్మాలు. ఏంటి కైటవ ధర్మాలన్నీ కూడా? మన స్వార్థం కోసం చేసేటివి, శారీరక స్థితిలోంచి చేసేటివి, లేదా కోరికల కోసం చేసేటివన్నీ కూడా కైటవ ధర్మాలే. అటువంటి ధర్మాలన్నీ పక్కనే పెట్టేయమంటున్నాడు. అటువంటి ధర్మాలు కాదు. సర్వధర్మ పరిత్యజ్య అంటే ఎటువంటి పరిత్యజ్య చేయాలా? ఇటువంటివన్నీ మనం ఇట్లాంటి ధర్మాలు పక్కకి వెళ్ళాలి. నిర్మత్స ధర్మ ప్రోజిత కైటవస్త్ర పరమో, పరమ ధర్మాన్ని పాటించాలి. ఏంటి పరమ ధర్మం ఏంటి? భగవంతుణ్ణి సేవించుకోవడం. ఎవరిని? కృష్ణుని సేవించుకోవడం. ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం ఆయన్ని ప్రేమించడం మాత్రమే తెలిసేటువంటి ధర్మం. సో నిర్మత్సరాణం శతాం. సో పరమహంస నిర్మత్సరం అంటే ఎటువంటి మత్స అంటే ఎటువంటి అహంకారం, కామక్రోధ మోహ మదమత్సర్యాలు లేని వాళ్ళు మాత్రమే ఇటువంటి ధర్మాన్ని పాటించగలుగుతారు. సో ఏ మాత్రం ఉన్నాయనుకోండి, మనం కైటవ ధర్మాన్ని పాటిస్తాం. సో ఎటువంటి ధర్మాన్ని పాటించాలంట? ఆ స్థాయి ధర్మాన్ని. వేద్యం వాస్తవం అత్ర వస్తు శివతం తాపత్రయోన్మూలనం. సో ఎప్పుడైతే
ఈ ధర్మాన్ని మనం పాటిస్తామో మనలో ఉన్న తాపత్రయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. శోక మోహ భయాలన్నీ కూడా ఆటోమేటిక్ అన్ని పోతాయి. సో దానికోసమే అంటే ఈ నిర్మత్సరాం స్థితికి తీసుకెళ్ళడానికి, తర్వాత ఉత్తమ ధర్మం పాటించడానికి, అంతిమ ధర్మాన్ని మనం పాటించడానికి శ్రీమద్ భాగవతే మహాముని కృతే అంటే వ్యాసుడు భాగవతాన్ని ఇచ్చాడు. ఉత్తమ ధర్మాన్ని పాటించడం కోసం మనలో ఉన్నటువంటి తాపత్రయాలన్నింటినీ తీసేయడం కోసమే మహాముని. సో ఇటువంటి భాగవతం చదివిన తర్వాత ఇంకా వేరే శాస్త్ర చదవాల్సిన అవసరం లేదు. కిం వాపరే ఈశ్వర. ఎందుకనంటే సద్యో హృదయ అవరుద్యతే ప్రకృతిభి శుశ్రూషిభి తక్షణ. దాని గురించి మనం విన్న వెంటనే శుశ్రూషిభి తక్షణ వెంటనే హృదయ అవరుద్యతే వెంటనే మన హృదయ కృష్ణుడు వచ్చి మన స్థానం తీసుకుంటాడు అనమాట. ఎప్పుడు భాగవతాన్ని చదివితే, అర్థం చేసుకుంటే, వింటే, దీనిగా మనం ఫాలో అయితే, ఉత్తమ ధర్మాన్ని పాటించడం వల్ల, అంతిమ కృష్ణుని ప్రేమించడం వల్ల మనలో ఉన్న తాపత్రయాలన్నీ పక్కకెళ్ళి ఆయన వచ్చి తన యొక్క స్థానాన్ని తీసుకున్నాడు మన హృదయంలో. ఎంతసేపు పడుతుందంట ఆయన మన హృదయాలు స్పందించడానికి ఎంతసేపు పడుతుందంట? తక్షణ వెంటనే, అతి శీఘ్రంగా. సో దానికి అంత శీఘ్రంగా అంటే మనం ఎంత సీరియస్ గా తీసుకుంటాం దాన్ని బట్టి, శ్రీమద్ భాగవతాన్ని మనం ఎంత సీరియస్ గా ఫాలో అయ్యే దాన్ని బట్టి భగవంతుడు ఎట్టి పరిస్థితులు ఆలోచించాడు, వెంటనే వస్తాడు. సో ఎటువంటి ధర్మాన్ని పాటించాలో భాగవతంలో స్టార్టింగ్ లో చెప్పేశాడు. మరి అంతిమంగా ఏం చెప్పారు మళ్ళీ భాగవతంలో 12వ స్కందం 13వ అధ్యాయం 23వ శ్లోకం లాస్ట్ శ్లోకంలో, నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమనాస్ తం నమామి హరిం పరం. ఏటా ధర్మం అంట? ఏ ధర్మం పాటించాలంట? నామ సంకీర్తనం యస్య, యుగ ధర్మము నామ సంకీర్తనం చేయమని చెప్పి 18,000 శ్లోకాల తర్వాత అంతిమంగా ఇది చేయమంటున్నారు. సర్వ పాపం ప్రణాశనం. ఎవరి నామ సంకీర్తనం చేస్తామో ఓకేనా, సో నమామి హరిం పరం, అటువంటి హరికి మనం నామ సంకీర్తనం చేస్తా, ఎవరిది? హరిది చేస్తే సర్వ పాప ప్రణాశనం జరిగి ప్రాణము దుఃఖ సమాన, అన్ని రకాల దుఃఖాల నుంచి మనం బయటకు వచ్చేస్తాము. సో శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాల యొక్క సారాంశం ఏంటంట? మేము బాగా చదవకుండా చేసేస్తున్నాం ఇవన్నీ. భాగవతం చదివినా చదవకపోయినా, అర్థమైనా కాకపోయినా, అంతిమంగా నామ సంకేతం చేయమంటున్నారు. ఇది ఆఖరి భాగవతం ఆఖరిది అయితే, మరి చితం చరితామృతం ఆది లీలలో 3వ అధ్యాయం 20వ శ్లోకంలో, आपनी करेमी भक्त भाव अंगीकारे आपनी आचारी भक्ति सिकैमु सभारे. आपनी करीము భక్త భావ అంగీకారే. అపని నేనే కరీము చేస్తున్నా, ఏది ఒక భక్తి భావంతో వచ్చాను, ఒక భక్తుడిగా వచ్చి అంగీకరించా, ఒక భక్తుడి స్థానాన్ని నేను అంగీకరిస్తున్నా, నేనే స్వయంగా వచ్చి. ఏది ఎందుకు ఆయన అంగీకరిస్తున్నాడు? అపని ఆచారి భక్తి సికైము సబారే. నేనే ఆచరించి అది 10 మందికి అది ప్రచారం చేసేలాగా నేనే స్వయంగా వస్తున్నా. చైతన్య మహాప్రభు చెప్తున్నాను, నేనే వస్తున్నాను అన్నమాట. ఏది? ఈ నామ సంకీర్తనం ఎలా చెయ్యాలి అని. ఒక భక్తుడిగా నేను వస్తున్నాను, ఒక భక్తుడిగా వచ్చి నేను చూపిస్తా, ఎలా ప్రాక్టీస్ చేయాలని చూపిస్తాను. కీర్తన చేస్తా, నృత్యం చేస్తా, అన్ని వేళలా అన్ని కాలాల్లో ఫస్ట్ నేను ఆచరించి తర్వాత అందరికి నేను ప్రచారం చేస్తాను. సో అలా చేయడం వల్ల అంతిమంగా మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి?
చైతన్య చరితామృతంలో అంత్యలీలలో 15 అధ్యాయం 4వ శ్లోకంలో ఏమొస్తుంది? ఏ మత మహాప్రభు రాత్రి దివసే ఆత్మస్ఫూర్తి నాహి కృష్ణ భావావేశే. ఇదే ఈ విషయాన్ని ఎప్పుడైతే ఆయన నిరంతరం నామ సంకీర్తన చేశాడో, చెప్పాడు కదా, నేనే వచ్చాను భక్తుడుగా, నేనే వచ్చి ఏం చేస్తాను దాన్ని ప్రాక్టీస్ చేశాను, అదే నేను అందరికి నేను కూడా చేయమని చెప్పాను, ప్రచారం చేశాను నేనే వచ్చి. అలా ఏ మత మహాప్రభు ఇదే రాత్రి పగలు ఏం చేశాడు, ఏంటది, ఆ ఇలా చేయడం వలన ఆత్మస్ఫూర్తి నాహి, ఆయన శరీరం అనేది ఆయన మర్చిపోయాడు అసలు. అంటే ఇటువంటి అటువంటి అతనికి బాహ్య స్ఫూర్తి ఏది అసలు ఏది గుర్తులేదు ఆయనకి. చేసి ఫైనల్ గా ఏం చేయడు, కృష్ణ భావ వేషంలోకి వెళ్ళిపోయాడు. కృష్ణ భావ వేషంలోకి. సో మీరు కానీ గమనించుకుంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మని అనేది ఉంది. మనం ఎలా తెలుసుకోగలం? మన కృష్ణుడికి మన జీవితాన్ని సమర్పించినప్పుడు. ఓకే, అది అంతిమంగా నామ సంకీర్తన ద్వారా మనం ఆయనకి సరెండర్ అయితే, ఆ ధర్మాన్ని మనం కానీ ఆచరించినట్లయితే, అంతిమంగా మనం ఎక్కడికి వెళ్తామంట, రాత్రి పగలు ఏ విధంగా చైతన్య మహాప్రభు తను స్వయంగా మనకి ఆచరించి చూపించాడో, ఆ విధంగా చేస్తే ఏమైంది ఆయనకి, లాస్ట్ కి కృష్ణ భావ వేషంలోకి వెళ్ళిపోయాడు. ఏం చెప్తున్నాడు మనకి, ఈ విధంగా ఎవరు చేసినా ఈ కృష్ణ భావ వేషంలోకి వెళ్ళిపోతారు. చైతన్య మహాప్రభు అంటే సాక్షాత్తు కృష్ణుడే తన ఆదేశాన్ని తానే ఒక భక్తుడిగా వచ్చి, తానే ఆచరించి, తాను అనుభవించి మనకి వివరిస్తున్నాడు, మనకు చూపిస్తున్నాడు మనం. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పినా సరే ఫస్ట్ తాను అది ఆచరిస్తాడు, ఆచరించి చూపిస్తాడు, ఆచరించి చూపిస్తాడు. తద్వారా మనకు ఒక ప్రేరణ వస్తుంది. మనకి అక్కడ ఆయనకు ఒక ఆయన రిజల్ట్ కూడా చూపిస్తాడు ఆయన. సో మనం చేస్తే మనకు కూడా అటువంటి ప్రయోజనం మనకి వస్తుందని మనకి ఆచరించి చూపిస్తుంది. సో ఫస్ట్ చైతన్య మహాప్రభు ఎవరు అంటే సాక్షాత్తు కృష్ణుడే. ఏ రూపంలో వచ్చాడు? ఒక భక్తుడి రూపంలో వచ్చాడు. వచ్చి తాను ఒక గురువుగా, తాను ఎందుకంటే ఒక గురువు ఒకప్పుడు సాధకుడే. ఆ సాధకుడు ఏం చేస్తాడు, శాస్త్రాన్ని ఉన్నదన్నట్టుగా ఫాలో అవుతున్నాడు. ఫాలో అయ్యి తాను ఆచరించి తాను 10 మందికి ప్రచారం చేస్తున్నాడు. తాను ప్రయోజనాన్ని కూడా చూపిస్తున్నాడు మనకి. తను ఏం పొందాడో కూడా మనకి చూపిస్తున్నాడు మనకి. సో సరే, చైతన్య మహాప్రభు ఒక అవతారమేనా, ఎట్లా మేము నమ్మాలి? ఎందుకంటే ఇక్కడ ప్రతి సందుకి ప్రతి గొంతుకి ఒక అవతారం వస్తూ ఉంటది. ఇక్కడ కొన్ని వేల కోట్ల మంది వెళ్ళిపోతున్నారంటే ఆయన పెద్ద అవతారం అనుకుంటాం, సాక్షాత్ ఆయన దేవతడు అనుకుంటా ఉంటాం. కానీ మనం ఎవరిని నిర్ధారించాలంటే వాళ్ళ గురించి ఖచ్చితంగా శాస్త్రంలో ఉంటది. కనీసం ఒక పదమైన వాళ్ళ గురించి ఉంటుంది. అలా కాకపోతే వాళ్ళు ఆయనైతే దేవుడు కాదు. ఇంకేదో మంచి వ్యక్తో గొప్ప వ్యక్తి ఏదో ఉండొచ్చు, కానీ దేవుడైతే కాలేదు. కాబట్టి ఇంచుమించు 15 చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా 15 ఉన్నాయి అనమాట. అట్లా పురాణం నుంచి, ఉపనిషత్తు నుంచి, వేదాల నుంచి, తంత్రాల నుంచి, అన్నిటి నుంచి కూడా సేకరించి ఉన్నారు. మనం 3-4 వెళ్తున్నాం అంటే అంతకు మించి మనం పోవట్లేదు. సో గరుడ పురాణం ఉందన్నమాట. గరుడ పురాణం ఏముంది గరుడ పురాణంలో అంటే, అహం పూర్ణో భవిష్యామి యుగ సంధ్యో విశేషత మాయాపూరే నవద్వీపే భవిష్యామి సచీసుత. అహం పూర్ణో భవిష్యామి, అహం పూర్ణో భవిష్యామి, భవిష్యత్తులో ఒక పౌర్ణమి రోజు, యుగ సంధ్యో విశేషత. యుగ సంధ్యో అంటే ద్వాపర యుగానికి కలియుగానికి సంధ్యాకాలం ఉంటుంది.
ఇటు 10,000 సంవత్సరాలు, ఇటు ఒక 10,000 సంవత్సరాలు. అంటే ద్వాపరయుగం ఆఖరి 10,000 సంవత్సరాలు, కలియుగం స్టార్టింగ్ 10,000 సంవత్సరాల మధ్య కాలం ఏమంటే ఒక సంధ్యాకాలం అంటారు. కాబట్టి ఇక్కడ యుగో సంధ్యో విశేషత, అంటే సంధ్యాకాలంలో అయినా వచ్చాడు మన 500 సంవత్సరాల క్రితం. ఎక్కడ వస్తాడంట? మాయాపూరే నవద్వీపే. సో వెస్ట్ బెంగాల్లో నవద్వీప్, మాయాపూర్ అనే 2 ఊర్లు ఇప్పటికీ ఉన్నాయి. సో భగవంతుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ కానీ పెద్ద మందిరం అయితే నెక్స్ట్ ఇయర్ మాయాపూర్కే వెళ్తాం. ఇదే అక్టోబర్. భవిష్యామి సచిసుత. సో సచి అనే ఒక ఆమె గర్భంలో ఆయన వస్తాడు. భవిష్యాన్ని, భవిష్యత్తులో వస్తానని ఎక్కడ రాసింది? గరుడు పురాణం. ఇంకా విష్ణు సహస్రనామం దాంట్లో ఉంది ఇతని మహాప్రభు గురించి. సువర్ణ వర్ణ హేమాంగో వరంగ చందనాంగది సన్యాస కృచ్చమ శాంతో నిష్ఠాశాంత పరాయణ. సువర్ణ వర్ణ హేమాంగో, సో ఆయన బంగారు వర్ణంలో వస్తాడు. వరంగ చందనాంగది, తన అంగాలన్నిటిని కూడా చందనాన్ని పూసేటువంటి అంగాలు. ఎప్పుడు చూసిన చందనం పూస్తూ ఉంటాడు. మీరు కానీ బెంగాల్, మనం రేపు బెంగాల్ కల్చర్ లాంటిదంటే, సో చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా చందనం పూసుకుంటాడు. ఇంకేమిటి? సన్యాస కృచ్చమ శాంతో, ఆయన సన్యాసాశ్రమం తీసుకుంటాడు. చైతన్య మహాప్రభు సన్యాసి. ఇంకా విష్ణు సహస్రనామంలో సన్యాసం ఎవరు తీసుకున్నారు? ఉన్న అన్ని అవతారాల్లో 1000 విష్ణునామం. ఓకే. నిష్ఠాశాంత పరాయణ, శాంతంగా ఎప్పుడు ఉంటాడు. సో 10 మంది యొక్క మేలు కోసం, వాళ్ళందరి యొక్క మేలు కోసం అయినా ఎప్పుడు ప్రచారం చేస్తాడు. సో ఆ విధంగా విష్ణు సహస్రనామంలో కూడా ఆయన నేము. వాయు పురాణంలో పౌర్ణమాసం ఫల్గుణస్య ఫల్గుని వృక్షయోగత భవిష్యే గౌర రూపేణ సచిగర్భే పురందరా. సో పౌర్ణమాసం, సో పౌర్ణమి, ఫల్గుని రక్ష, ఫల్గుని మాసంలో అంటే ఫిబ్రవరి. భవిష్యే గౌర రూపేణ, గౌర రూపం అంటే బంగారు అని, అందుకే ఆయన పేరు గౌరంగ అని పేరు వచ్చింది. సచిగర్భే పురందర. ఆ పురందరుడు సచి గర్భంగా. క్లియరా? శ్రీమద్ భాగవతంలో 11వ స్కంధం 5వ అధ్యాయంలో 32వ శ్లోకంలో కృష్ణవర్ణం కృష్ణం సంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధ. సో కృష్ణుడే కృష్ణవర్ణం కృష్ణం. కృష్ణుడే వస్తున్నాడు కృష్ణుడుగా, కానీ కృష్ణుడి వర్ణంలో రావడం లే. కృష్ణం. కృష్ణుడి వర్ణం ఏంది? మామూలుగా నీలమైన వేషం. ఈయన బంగారు వర్ణం. కృష్ణుడే, కానీ కృష్ణుడి వర్ణంలో రాడు. స అంగోప అంగ పార్షదం. తన యొక్క పార్షదులు చాలా మంది వస్తారు. అస్త్రాలు చాలా వస్తాయి. ఇక్కడ అస్త్రాలు ఏంటంటే మృదంగం, కరతాళాలు. పార్షదులు ఎవరంటే నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్యులు, ఇంకా చాలా మంది వస్తారు అన్నమాట. యజ్ఞై సంకీర్తన ప్రాయే, ఆయన ఏం చేస్తాడంట? సంకీర్తనం చేస్తాడు అనమాట. యజంతి సుమేధ. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారంట? ఈయన చేసే ఈ సంకీర్ణ యజ్ఞాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకుంటారు. సో భవిష్యత్తులో కృష్ణుడే వస్తున్నాడు, కానీ కృష్ణుడి వర్ణంలో రావడం లేదు. ఆ అంగ ఉపంగ అంటే ఆయనతో పాటు చాలా మంది పార్షదులు వస్తున్నారు. అలాగే యజ్ఞ సంకీర్తన ప్రాయర్, ఆయన చేసే యజ్ఞం ఏంటంట? సంకీర్తన యజ్ఞం. సో తెలివైన వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలంటే చైతన్య మహాప్రభు మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ఈయననే ఆ వ్యక్తి భవిష్యత్తులో వస్తాడని చెప్పేసి పురాణాలు, ఎప్పుడో రాసిన పురాణాల నుంచి మనకి అర్థమైంది. అది ఆల్రెడీ మొన్న 5 సంవత్సరాల క్రితం ఈ మాయాపూర్ నవదీప్ అనేటువంటి ప్లేస్ లో ఆయన చిన్న
వచ్చి ఆ తర్వాత ఆ పరంపరలో మనం వచ్చాం ఇప్పుడు. సో మీకు ఇంకా మొబైల్లో తెలిసిన పంచతత్వం 5 మంది, 5 మందిలో 5 మంది ఉంటారు. సో మధ్యలో చైతన్య మహాప్రభు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని, బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని, నిత్యానంద మహాప్రభు ఇటువైపు కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్ డ్రెస్ లో ఇటువైపు ఆయన గదాధర పండిట్, ఇటువైపు వైట్ తెల్లగడ్డ వేసుకున్న ఆయన అద్వైతాచార్యులు, ఈ లాస్ట్ ఇటువైపు ఆయన శ్రీవాసం. సో వీళ్ళందరూ ఎవరు అంటే చైతన్య మహాప్రభుని స్వయంగా కృష్ణుడు, ఆ, తర్వాత బ్లూ కలర్ నిత్యానంద ప్రభు స్వయంగా బలరాముడు, గదాధర పండిట్ ఎవరైతే ఉన్నారో స్వయంగా రాధారాణి, రాధారాణి తర్వాత అద్వైతాచార్యుడు స్వయంగా పేరు సదాశివుడు అన్నమాట. సదాశివుడు అంటే విష్ణువునే. ఓకే, సదాశివ అవతారం అనేది విష్ణు అవతారం. తర్వాత కొంచెం చెప్పంటే మహావిష్ణు. శ్రీవాస్ వచ్చి నారదుల వారు. సో నారదుల వారు ఇలా 5 మంది ఆయన పార్షదులుగా ఇక్కడికి వచ్చారు. సో పంచత్వ మంత్రం అందుకే అంటున్నాం, జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది యోగభక్తులు. సో దానికే ఈ మంత్రం కూడా చెప్తారు అనమాట. ఏంటంటే పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపా స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. పంచతత్వాత్మకం కృష్ణం, ఆ కృష్ణుడే పంచతత్వాత్మకం 5 రూపాల్లో వచ్చాడు అన్నమాట కృష్ణుడు. ఎలా వచ్చాడు? భక్త రూప, భక్తుడు రూపంలో వచ్చాడు. ఎవరైనా? చైతన్య మహాప్రభు. తర్వాత భక్త స్వరూపంగా నిత్యానంద మహాప్రభుగా వచ్చాడు. భక్తావతారంగా అద్వైతాచార్యుడు. భక్తాఖ్యం అంటే భక్తి శక్తిగా, ఒక శక్తిగా వచ్చాడు. ఎవరు? గదాధర పండిట్. భక్తి శక్తికం, భక్తి శక్తికం. సో ఈయన వచ్చి శ్రీవాస్. ఇక్కడ ముగ్గురు కానీ తీసుకుంటే కనుక, సో 1, 2, 3, మొదటి 3 వచ్చి విష్ణుతత్వము, ఓకే, గదాధర పండిట్ వచ్చి శక్తి తత్వము, శ్రీవాస్ వచ్చి జీవతత్వం. సో ఈ 5 మంది ఆ భగవంతుడే 5 రూపాలుగా ఆయన విస్తరిస్తున్నాడు. ఎందుకు? తనకు తాను ఆనందాన్ని ఆస్వాదించడం కోసం. భగవంతుడిగా, భగవాన్ యొక్క అవతారంగా, భగవాన్ యొక్క శక్తిగా అన్ని ఆయనే విస్తరిస్తూ, ఆయనే తన యొక్క మిషన్ ఏదైతే ఉందో భగవన్ నామాన్ని, భక్తిని ప్రచారం చేయడానికి తాను వివిధమైనటువంటి స్వరూపాల్లో శక్తులుగా ఆయన వస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్, మరి ఎందుకు ఈ అవతారం వచ్చింది? సో చైతన్య మహాప్రభు అవతారం ఎందుకు వచ్చింది? బాహ్య కారణం ఆ సమయంలో బాగా ముఖ్యంగా 1400 సంవత్సరంలో ఆ సమయంలో ముస్లిమ్స్ పాలన ఉంది. ఆ టైంలో మన ధర్మం బాగా నశించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎస్పెషల్గా బెంగాల్ లాంటి ప్రదేశాల్లో ఏం జరుగుతూ ఉంది? విపరీతమైనటువంటి భక్తి పేరు మీద చాలా మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. ఎస్పెషల్గా క్షుద్ర పూజలని, ముఖ్యంగా ఆడవాళ్ళని వివిధమైనటువంటి పూజలు నిమగ్నం చేసి వాళ్ళని తప్పుదారి పట్టించి రకరకాలుగా, అంటే దానికంటూ ఒక పద్ధతి పాడు లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా తోచినట్టుగా వాళ్ళు విపరీతంగా అవసరం. కానీ అద్వైతాచార్యులు అందరూ ముందే వచ్చేసారు, చైతన్య మహాప్రభు రాకముందరే వీళ్ళంతా కూడా. సో వాళ్ళు ప్రయత్నించారు భగవన్ నామాన్ని ప్రచారం చేయడం కోసం. కానీ ఆ సమయంలో వీళ్ళకి అవకాశం లేక, అండ్ అప్పుడున్నటువంటి ముస్లిమ్స్ రూల్లో సో ఏది బాహ్యంగా కూడా మనం వెళ్ళి ఏ ప్రచారం కూడా చేయడానికి లేకుండా పోయినప్పుడు, సో వీళ్ళు ఒకవేళ మృదంగాలన్నీ తీసుకెళ్తే పగలగొట్టేయడము, సో వాళ్ళకి చాలా చాలా బాధించినప్పుడు ఈ అద్వైతాచార్యులు స్వయంగా గంగా నది ఒడ్డున శాలిగ్రామ విగ్రహాన్ని పెట్టుకొని గంగా జలంతో, తులసి దళాలతో ఆయన పూజిస్తూ, శాలిగ్రామం పూజించి ఆయన దగ్గరగా వేడుకున్నాడు అన్నమాట.
సో వెంటనే భగవంతుడి యొక్క అవతారం ఇక్కడ రావాలి, లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఈ ధర్మం ఒకటి క్షీణించిపోతా ఉండేది మామూలుగా వేడుకోగా అప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి అవతరించాడు. ఇది బాహ్య కారణం. సో అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అంటారు. కానీ భగవంతుడు స్వయంగా దానికోసం అయితే రావాల్సిన అవసరం లేదు. ఆయన పైనుండే ఏ జబ్బునో, ఒక సునామీనో, ఒక ఏదో ఒకటి భూకంపం సృష్టించి వాళ్ళు చంపేసుకోవచ్చు, నిజంగా కావాల్సిన వాళ్ళని కాపాడుకోవచ్చు. కాబట్టి ఆయన స్వయంగా ధర్మ రక్షించడానికి ఆయనకి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడ అని అంటే అంతర్గత కారణాలు, మూడు కారణాలు ఉన్నాయన్నమాట అంతర్గత. సో రాధాకృష్ణ మిలీనంలో శ్రీమతి రాధారాణి కృష్ణుడిని కంటే ఎక్కువ ఆనందం పొందుతాను. కృష్ణుడు కలుస్తున్నాడు, రాధారాణి కలుసుకుంటున్నారు, ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇద్దరు సమానంగా ఆనందం ఉండాలి కదా. నేను రాధారాణి కలుస్తున్నాను, సో ఆమె నేను చూస్తున్నాను, దర్శిస్తున్నాను. సో ఆమె సాంగత్యంలో కృష్ణుడు ఆనందంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం రాధారాణి కూడా కృష్ణుని కలుసుకున్నప్పుడు రాధారాణి కూడా ఇద్దరు ఆనందం సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రాధారాణి ఇంకా ఎక్కువ ఆనందం పొందుతూ ఉంది. కృష్ణుడు పొందే ఆనందం కంటే రాధారాణి ఇంకా ఎక్కువ ఆనందం పొందుతా ఉంది. ఇది అది విచిత్రం అంటుంది. మెయిన్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నేను కదా, మెయిన్ శక్తిమాన్ నేను కదా. శక్తిమాన్ పవర్ఫుల్ అయినప్పుడు శక్తిమాన్కి ఎక్కువ ఆనందం రావాలి, కానీ శక్తికి ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. ఏంటి, ఎలా ఇది? ఆ ఆనందంలో ఆమె మైమర్చిపోతుంది కృష్ణుడి కంటే కూడా. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే నేను రాధారాణి భావంలో వస్తే, అంటే రాధారాణి భావంలో నేను కానీ వస్తే అసలు అసలు నాలో ఉన్న ప్రేమ, హృదయాంతరంలో ఉన్న ప్రేమ, ఆ ఆ పరివర్తన, హృదయ పరివర్తన జరుగుతుంది కదా. ప్రేమ ఉన్నప్పుడు లోపల ఉన్న ఎమోషన్స్, ఆ ప్రేమ హృదయాంతరంలో ఉన్న దాన్ని అది ఏ స్థాయిలో ఉందో నేను చూడాలనుకున్నా, కీర్తించాలనుకుంటున్నాను నేను. రెండు, అయితే ఈమెలో అంత ఆనందం వచ్చేటువంటి గుణాలు కృష్ణుడిలో ఏమున్నాయి? ఆ? కృష్ణులో ఉన్న గుణాలు చూసి ఆమె అంత ఆనందానికి, అంత ప్రేమ పడుతుంది. అప్పుడు నేను రాధారాణి భావన వస్తేనే కదా నేను కృష్ణుడు చూడగలుగుతాను, ఏం భావం ఆయనలో ఏ గుణాలు ఉన్నాయని. లేకపోతే నా గుణాలు ఏమైనా నాకు తెలియట్లే. నాలో ఏ గుణాలు నాకు తెలియకుండానే ఆమెకంత ఆనందం, అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏం చూస్తే ఆమెకు అంత ప్రేమ వస్తుంది? ఖచ్చితంగా ఆమెకి కృష్ణుడి గుణాలు చూసి ఆనందం వస్తుంది. అసలు ఆ గుణాలు ఏంటో నేను చూడాలనుకుందని చెప్పేసి ఆయన రాధారాణి భావంలో కృష్ణుడిని చూడగలుగుతాడు అప్పుడు. మూడోది, ఆ ఆ ప్రేమ, హృదయాంతరంలో ఉన్న ప్రేమ పరివర్తన వస్తున్నాయి దానిలో, దానివల్ల ఆమె పొందే ఆనందం ఉంది చూసారా, దాన్ని టేస్ట్ చేయాలనుకున్నాను నేను. ఆ మాధుర్యాన్ని నేను టేస్ట్ చేయాలనుకున్నాను. ఏమన్నా ఫీజులు ఎగిరిపోయినాయా? రాధాకృష్ణులు ఫస్ట్ ఈ హృదయంలో జరిగేటువంటి పరివర్తనలు, ప్రేమపూర్వకంగా ప్రేమలో ఆమె ఉండేనప్పుడు, ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఆమె హృదయంలో జరిగే పరివర్తన ఏంటో అది నేను కీర్తించాల. ఎందుకంటే అంత గొప్పగా ఆమె ప్రేమిస్తా ఉన్నాను. సరే, అంత ప్రేమ రావడానికి, ఆ స్థాయిలో ప్రేమ రావడానికి కృష్ణులో ఏం గుణాలు ఉన్నాయో నేను చూడాలను. సో ఆమె ఏమైతే ప్రేమని చూపిస్తా ఉందో, ప్రేమ కనబరుస్తుందో, ఆ ప్రేమ వల్ల ఆమె అనుభవించేటువంటి ఆ రసాన్ని, ఆ స్వీట్నెస్, మాధుర్యాన్ని నేను ఆస్వాదించాను. ఇది కేవలం పూరిలో మాత్రమే అనిపిస్తుంది. ఓకేనా? సో ఎందుకనంటే కృష్ణుడి యొక్క గొప్పతనం ఎవరికి తెలుస్తుంది? రాధారాణి మాత్రమే తెలుస్తుంది. సో రాధారాణి భావంలో ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన కృష్ణుడి యొక్క హృదయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అందరికి. ఇంకెవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఇంకా. ఆచార్యులు మిగతా ఏం చెప్పారు? కృష్ణుడి యొక్క రూపము, వర్ణన, ఆయన చేసిన లీలలు చెప్పగలుగుతారు కానీ
కృష్ణుడి హృదయంలో ఏముంది, హృదయాంతరంలో ఏముందని ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి ఆయన రాధారాణి వేషం, రాధారాణి భావాన్ని తీసుకున్నాడు. ఎందుకు ఆ విషయం చెప్పాలన్నానంటే, కృష్ణుడి హృదయం ఎంత ఎక్కువ మనకు అర్థమైతే అంత ఎక్కువ మనం ఆయనకు వశమైపోతాం. ఇప్పుడు మిమ్మల్ని నేను చూసినప్పుడు మీరు మాట్లాడే విషయం మాత్రమే నాకు తెలుస్తుంది. ఇంకొంచెం మీతో నేను ఇంకా ఎక్కువ టైం నేను గడిపాను అనుకోండి, అసలు మీ ఆలోచన విధానం కూడా నాకు అర్థమవుతుంది. నేను ఇంకా ఎక్కువ గడిపాను అనుకోండి, అసలు మీరు మీ మీ మాటలు వెనకాల ఉన్న మర్మం కూడా అర్థమవుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిపాను అనుకోండి, అసలు మీరేంటో నాకు తెలుస్తుంది. మీరు బయటికి ఎలా ప్రవర్తించినా కూడా మీ హృదయంలో అసలు మీరు ఎటువంటి వాళ్ళో నాకు తెలుస్తుంది. ఆ విధంగా మిగతా వాళ్ళందరూ ఏం చేయగలుగుతారంటే కృష్ణుడి యొక్క బాహ్యమైనటువంటి విషయాలు మాత్రమే అందించగలుగుతారు. కానీ రాధారాణి వేషంలో భావనగా వెళ్ళారు అనుకోండి, ఏమర్థం అవుతుంది? లోపలికి అర్థం అవుతుంది. సో అందువల్ల మనకి ఎస్పెషల్ గా ఎవరైతే ఈ చైతన్య మహాప్రభు యొక్క ఈ పరంపరలో ఉన్నారో, మనం వైకుంఠం పోవాలా, గోలోకం పోవాలా? గోలోకం పోవాలి. మరి గోలోకం పోవాలంటే ఏం తెలుసుకోవాలి మనం? కృష్ణుడి యొక్క ఆ, అంతరంగంలో, హృదయాంతరాల్లో ఏముందో తెలుసుకోగలిగితే, అది జస్ట్ కనుకనైతే అంటే మనం తెలుసుకోవాలి ఏ సేవ కావాలంటే. జస్ట్ ఆయన ముఖ కాలువలో మనకి అర్థమైపోవాలి. ఇప్పుడు ఏంటి, మనం ఏ సేవ చేయాలబ్బా, ఆయన ఏం కోరుకుంటున్నాడో మనం తెలుసుకోవాలంటే ఆయన హృదయాన్ని మనం తెలుసుకోవాలి. అలా ఇవ్వగలిగింది, చేయగలిగింది ఎవరు? చైతన్య మహాప్రభుని. సో ఆ చైతన్య మహాప్రభు యొక్క విశేషాలు కొంతవరకు మనం పూరిలో చూస్తాం. ఇంకా మాయాపూరి వెళ్తే ఇంకా ఆయన తప్ప ఇంకెవరు ఉండదు అక్కడ. మాయాపూరి వెళ్తే కాబట్టి ఆమె ప్రేమలోని హృదయాంతర పరివర్తన కీర్తించడానికి, నంబర్ 2 కృష్ణుడి యొక్క గుణగణాల తీయదనాన్ని అర్థం చేసుకోవడానికి, 3 ఆ గుణగణాలు శ్రీమద్ రాధాని హృదయాన్ని తాకినప్పుడు ఆమె అనుభవించే ఆనందాన్ని ఆస్వాదించడానికి, 3 కారణాల వల్ల చైతన్య మహాప్రభువు ఈ భూమికి. ఓకే. సో చైతన్య మహాప్రభు యొక్క జీవితాన్ని మనం సింపుల్ గా తీసుకుంటే, ఆయన అవతరించి 18వ తేదీ ఫిబ్రవరి 1486 ఒక పౌర్ణమి రోజు పాల్గొన మాసంలో ఆమె శ్రీ జగన్నాథ్ మిశ్రా మరియు సచీ మాతకి, ఆమె తల్లి, వాళ్ళకి ఈయన ఈ భూమి మీదకి వచ్చే కారణాలు అవుతారు వాళ్ళు. సో చిన్నప్పుడు విద్య ఉంటుంది, ముఖ్యంగా సంస్కృతంలో వ్యాకరణం, సిద్ధాంతాల, ఫిలాసఫీ, ఇది బాగా చదువుకునేవాడు, మంచి స్టూడెంట్ అనమాట. సో అక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది తత్వవేత్తలతో వాళ్ళతో ఆవిడ పెద్ద వాదోపవాదాలు జరిగేవి అన్నమాట అక్కడంతా కూడా బాగా. ప్రతివాదాలు అంటే అక్కడ డిబేట్ జరిగేటివి తత్వంలో. పెద్ద పెద్ద స్కాలర్స్ వచ్చేవాళ్ళు మాయాపూర్కి, నవద్వీప్కి. సో ఈ తత్వం మీద చర్చించడానికి గొప్ప గొప్ప డిబేట్స్ జరిగేటువంటి ఆ టైంలో, తన టైంలో చిన్న పిల్లవాడైనా కూడా పెద్ద పెద్ద పండితులకు కూడా ఈయన సమాధానం చెప్పేవాడు. చాలా మంది ఉన్నారు. కేశవ్ కాశ్మీరి అని చాలా మంది పండితులు వచ్చేవాళ్ళు అన్నమాట. ఈయన చాలా సునాయాసంగా వాళ్ళని ఆ, తన తన యొక్క వాక్చాతుర్యంతో కావచ్చు, తను నేర్చుకున్నటువంటి తత్వంలో వాళ్ళని ఈజీగా వాళ్ళు అధిగమిస్తారు. సో 14 సంవత్సరాలు అప్పుడే పెళ్లి చేస్తారు అనమాట. లక్ష్మీదేవి అనే ఆమెతో వివాహం జరుగుతుంది. తర్వాత కొంతకాలం తర్వాత దీక్ష తీసుకుంటాడు. ఈశ్వరపురి దగ్గర నుంచి ఆయన దీక్ష తీసుకుంటాడు. ఈశ్వరపురి అనే ఆయన వచ్చి మాధవేంద్ర పురి అనే ఆయన శిష్యుడు అనమాట. ఈ మాధవేంద్ర పురి అనే ఆయన ఈ మధ్వాచార్యుల సంప్రదాయంలో నుంచి ఉంటే ఒక ఆచార్యుడు. అట్లా ఆ తర్వాత 24వ వయసు వచ్చేసరికి ఆయన సన్యాస దీక్ష తీసుకుంటారు. తర్వాత ఈశ్వరపురితో చేసినది హరినామ దీక్ష. సో సన్యాస దీక్ష తీసుకుంటాడు 24వ సంవత్సరంలో. 24 సంవత్సరం దీక్ష తీసుకున్న తర్వాత వాస్తవానికి ఆయన ఆ తర్వాత జగన్నాథ్ పూరి వెళ్తాడు. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా జగన్నాథ్ పూరి వెళ్తాడు. ఇంకా అక్కడ ఉన్నాడు, ఇంకా మాయాపూర్ దాంట్లో ఉన్నాడు అనమాట. ఇంకా జగన్నాథ్ పూరి తర్వాత దక్షిణ భారతదేశ యాత్ర చేస్తాడు. తర్వాత బృందాన్ని వెళ్తాడు, మళ్ళీ జగన్నాథ్ పూరికే వచ్చేస్తాడు. ఈ యాత్రలో భాగంగానే 6 గోస్వాములు కలుసుకుంటాడు.
6 మంది గోసాన్ని కలుసుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన 45 సంవత్సరాలు ఆయన ఉండింది ఈ భూమి మీద. 45 సంవత్సరాలు. సో మొదటి 24 సంవత్సరాలు గృహస్థ జీవితంలో గడిచిపోతుంది. సో 24 అని చెప్పిన దానికి సన్యాస జీవితం తీసుకుంటాడు. 24 నుంచి 48 దాకా. ఆ 24 నుంచి 48 మధ్యలో 24 నుంచి 30 సంవత్సరం దాకా ఆయన పూరిలో వివిధ యాత్రలు చేస్తాడు. అదే దక్షిణ భారతదేశ యాత్ర, వృందావన యాత్ర అన్ని కూడా మొదటి 6 సంవత్సరాలు అంటే 24 నుంచి 30. ఆ తర్వాత 30 నుంచి 48 దాకా ఆయన జగన్నాథ్ పూరి మాత్రం ఇంక వదలడు. భక్తుల సాంగత్యంలోనే ఉంటాడు. అండ్ చివరి సంవత్సరాల్లో అయితే ఓన్లీ ఒక ఇంటికే పరిమితం అవుతాడు ఆయన. గంభీర. సో ఈ విధంగా 45 సంవత్సరాలు గడిచిపోతుంది. సో ఎప్పుడైతే యాక్చువల్గా ఆయన సన్యాసం తీసుకుంటాడో వెంటనే బృందం వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ నిత్యానంద మహాప్రభు ఆయన కొంచెం డైవర్ట్ చేసి ఆయన కొద్దిగా ఆయన్ని కొంచెం ట్రిక్ చేసి ఆయన కొద్దిగా ఆయన మోసం చేసి ఆయన డైవర్ట్ చేసి శాంతిపూర్ వైపు పంపిస్తాడు. శాంతిపూర్ అయినా మళ్ళీ వెస్ట్ బెంగాల్ అది. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను బృందావనం పోతాను అనుకుంటున్నాడు. ఆయన నిత్యానంద మహాప్రభు ఏం చేస్తాడు, ఆయన శాంతిపూర్ వైపు డైవర్ట్ చేస్తాడు. శాంతిపూర్కి వెళ్ళేసరికి అక్కడ అద్వైతాచార్యులు ఉంటారు, సత్యమాత ఉంటారు. సో వాళ్ళ యొక్క కోరిక మేరకు అమ్మ ఏముంటదంటే, వాళ్ళ అమ్మగారు ఏంటంటే సన్యాసం ఇస్తున్నావు కాబట్టి ఎట్లా ఇంట్లో ఉండలేవు కాబట్టి ఎట్లా బయటికి ప్రచారం చేయాలి కదా, నువ్వు బృందావనం పోవడం అంటే నువ్వు పూరిలో ఉండు, దూరంగా ఉన్నావు కానీ ఉండే పని అయితే పూరిలో ఉండు. ఎందుకంటే బృందావనంలో ఉంటే నాకు నీ సమాచారం నాకు అసలు తెలియదు. అదే నువ్వు పూరిగా వెళ్ళే పని అంటే మన వాళ్ళు రథయాత్రకి ప్రతి సంవత్సరం పూరికి వచ్చినప్పుడు నీ సమాచారం నాకు అట్లీస్ట్ ఆ విధంగా నాకు తెలుస్తుంది కాబట్టి దయచేసి నువ్వు పూరికి వెళ్ళడం. కానీ సరే ఆమె మాట మన్నించి ఆయన ఏం చేస్తాడు, నెక్స్ట్ పూరికి వెళ్తాడు. సో ఆ పూరి వెళ్ళిన తర్వాత ఆయన వేసే ఈ దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ఆయన రెమునాకు వస్తాడు ఆయన. ఓకే, ఆయన బెంగాల్లో ఉన్నాడు కదా ఇప్పుడు. బెంగాల్ నుంచి పూరి వెళ్ళాలి. పూరి వెళ్ళాలంటే ఒరిస్సాలోకి రావాలి. ఒరిస్సాలోకి వచ్చే క్రమంలో ఆయన రెమునాలో ఆయన ఉంటాడు అనమాట, ఒక రోజు ఉంటాడు. సో అక్కడ ఉన్నప్పుడే ఈ క్షీర్ చోర్ గోపినాథ్ అనే మందిరాన్ని ఆయన దర్శించుకుంటాడు. ఆ క్షీర్ చోర్ గోపినాథ్ మందిరాన్ని దర్శించుకునే క్రమంలో వాళ్ళ గురువైన ఈశ్వరపురి ఆ రెమునా కథ చెప్పారు అనమాట. ఆ గోపినాథ్ ఎట్లా ఏంటి ఎవరు ఎలా వచ్చాడు అక్కడ జరిగినటువంటి ఆ లీలన్నీ కూడా ఈశ్వరపురి చెప్పారు. ఎందుకంటే ఈశ్వరపురి ఎవరు, మాధవేంద్రపురి యొక్క శిష్యుడు. ఈశ్వరపురి ఎవరు, మాధవేంద్ర శిష్యుడు. చైతన్య మహాప్రభుకి హరినామ దీక్ష ఇచ్చిన ఆయన. హరినామ దీక్ష ఇచ్చిన ఆయన. బట్ ఈశ్వరపురికి తెలుసు కదా మాధవేంద్రపురి గురించి బాగా. ఆయన ఏం చేశాడు, ఆయన దీపం అంతా కూడా ఏం చేశాడు. వీళ్ళందరూ ఎవరు లేదు, ఆచార్యులు అనమాట. వీళ్ళంతా పరంపరలో ఆచార్యులు. సో కాబట్టి ఈ గురు పరంపరలో బ్రహ్మ, నారద, వ్యాస అట్లా చాలా కాలం తర్వాత మధ్వాచార్యులు వస్తారు. మళ్ళీ మాధవేంద్రపురి వస్తారు. మాధవేంద్రపురి తర్వాత ఈశ్వరపురి తర్వాత చైతన్య మహాప్రభు వస్తారు. ఆ చైతన్య మహాప్రభు తర్వాత 6 గోస్వాములు వస్తారు. ఆ 6 గోస్వాములు అదే పరంపరలోనే ఇప్పుడు మనం శిల ప్రభుపాలు వారు కూడా ఏ పరంపరలో వస్తారు. కన్ఫ్యూజ్ అవుతుందా? లేదు కదా. సో ఇది ఇప్పుడు మన చూడబోయేది ఏంటంటే అక్షీర్ చోర్ గోపినాథ్ గురించి మనం మాట్లాడుకుంటాం 2 నాలుగు. సో మీరు కానీ మీకు మొబైల్ కానీ ఉంటే కనుక మందిరం బయట ఇలా ఉంటుంది. క్షీర్ గోపినాథ్ లోపల మెయిన్ టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది. లోపల విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి. సో మెయిన్ విగ్రహం క్షీర్ చోర్ గోపినాథ్. ఆ తర్వాత కీర్ ప్రసాదం. సో 90 మందికి 90 ఆర్డర్ చేసి పెట్టేస్తున్నాం. అందరికి చిన్న కప్పు వస్తుంది అనమాట. కంపెనీస్ పెట్టుకోబోతుంది, చెడిపోద్ది. 6 రోజులు ఉండదు అది. ఎప్పటికప్పుడు వేయడమే దాన్ని.
సో అక్కడ ఉన్నటువంటి రసికానంద మురారి ఆయన అక్కడ ఉండి ఒక భక్తుడిగా ఆ మందిరంలో ఆ విగ్రహాన్ని తీర్చగొట్టడానికి సేవించిన వ్యక్తి అన్నమాట, ప్రచారం చేసిన వ్యక్తి అనమాట. ఈయన ఎవరంటే శ్యామానంద పండిట్. బృందావనంలో రాధారాణి యొక్క కడియం దొరుకుతుంది కదా, కాలు కడియం దొరుకుతుంది, ఆయన శిష్యుడు అనమాట. కదా చైతన్య మహాప్రభు యొక్క పాదాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన వచ్చిన విధంగా ఆయన అక్కడ వచ్చారు కాబట్టి ఆయన యొక్క సూచనగా చైతన్య మహాప్రభు వచ్చిన దానికి సాక్ష్యం అన్నమాట. సో ఆయన పాదాలు అక్కడ ఉన్నాయన్నమాట. సో ఉమ్, ఈ క్షీర్చోర్ గోపినాథ్ యొక్క కథ ఏంటంటే, సో మాధవేంద్రపురి, మీరు వాయిస్ సో మాధవేంద్రపురి ఈయన ఏంటంటే మధ్వాచార్యులకు వచ్చిన పరంపరలో మాధవేంద్రపురి మాత్రమే మాధుర్య రసాన్ని ఆస్వాదించిన ఆచార్యుడు అనమాట, ఒక్కడే ఆ పరంపరలో. అంతకుముందు అక్కడ ఓన్లీ ఐశ్వర్య భావంలో ఉండేవాళ్ళు. వాళ్ళ ముందున్న గురువులంతా కూడా ఐశ్వర్య భావం, వాళ్ళు మధుర కృష్ణుని ప్రేమిస్తారు. కానీ ఎమోషన్స్, మాధుర్య రసం అంటే రాధాకృష్ణ యొక్క బృందావని యొక్క భావము మాత్రం మాధవేంద్రపురి నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ఈయన గోవర్ధన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఈయన యొక్క ఫిలాసఫీ, ఈయన యొక్క సిద్ధాంతం ఏంటంటే, అంటే ఈయన ఆచరించేది ఏంటంటే, ఆయన పోయి ఎప్పుడు కూడా ఎవరిని అడుక్కోదు. దానంతా అది వచ్చింది మాత్రమే, ఎవరిని వచ్చిస్తేనే ఆయన తీసుకుంటాడు. సరే, ఆయన మాత్రం ఎవరిని పోయి అడగడు. అలా ఆయన మొత్తం గోవర్ధన గిరి మొత్తం తిరిగిన తర్వాత, బృందావనంలో గోవర్ధన తిరిగిన తర్వాత ఆయన ఒక దగ్గర వచ్చి అలసిపోయి అట్లా కూర్చో ఉండడం అనుకో. సో అప్పుడు అప్పుడు ఉండేటువంటి కొంతమంది మాతాజీలు వెళ్తూ ఆయన పరిస్థితి చూసి ఆ, ఊర్లో చెప్తారు అనమాట, ఇట్లా ఒక పెద్ద ఉన్నాడు, ఆయన అలసిపోయి ఉన్నాడు, ఆయన ఏమి కూడా తీసుకోలేదు ఆయన. సో ఆయనకి ఏదో ఒక విధంగా ఆయనకి అందించండి, ఆయనకి కావాల్సిన ఉంటే అందించండి చెప్పేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చి దానికి కావాల్సిన విధంగా ఒక పెద్ద కుండలో ఒక పాలు, మజ్జిగ ఆయన తీసుకొని వచ్చి ఆయనకి అందిస్తాడు అనమాట. అప్పుడు ఆ బాలుడు అన్నాడు, ఏం నువ్వు ఎవరిని అడగవా, ఎవరిని అడుగుతావా, నువ్వు నేను గమనిస్తూ ఉన్నాను, నువ్వు వచ్చి ఈ విధంగా తిరిగేసి వచ్చి అది కూర్చో ఉన్నావు, మరి ఇంత ఆకలి, ఇంత అలసిపోయి ఉన్నావు. ఉమ్, సరే అది నేను గమనించాను, తర్వాత ఊర్లో వాళ్ళు చెప్పారు మాకు వచ్చి, వాటి తీసుకొని తాగాను. సరే ఆయన తాగుతాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ కుండలు నీ దగ్గరే పెట్టుకొని నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను నీ దగ్గర అని చెప్పాడు. సరే తాగాడు. తాగిన తర్వాత అట్లా పడుకునేసాడు, బాగా అలసిపోయాడు, పడుకునేసాడు. చూశాడు ఇంకా ఆ బాలుడు రాల. కానీ ఆ బాలుడు చూసినప్పుడు అతనికి ఏంటో ఒక తెలియనటువంటి భావన అన్నమాట. ఎందుకంటే ఆ మజ్జిగ కానీ ఆ పాలు కానీ చాలా రుచికరంగా ఉన్నాయి అసలు. అంటే భగవంతుడే స్వయంగా ఈ టేస్ట్ చేసి నాకు ఇచ్చాడేమో అనేటువంటి అంత మధురంగా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడు ఆయనకి డౌట్ కొడతా ఉంది, ఈ బాలుడు ఏంటి ఈయన అసలు ఉపదేశం కానీ కృష్ణుడైనా స్వయంగా కాదా అనేటువంటి భావంలో ఆయన ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఆ రాత్రి ఆడే పడుకున్నాడు. ఆ రాత్రి కల్లో ఏ బాలుడు అయితే వెళ్ళాడో ఆ బాలుడు కల్లోకి వస్తాడు అన్నమాట. కల్లోకి వచ్చి ఏం చెప్తాడంటే, నేను ఇక్కడ గోపినాథుని, నేను ఇక్కడే ఈ కొండ మీద నన్ను వజనాభుడు నన్ను స్థాపించాడు, కృష్ణుడు యొక్క మనవడు వజ్రనాభుడు ఆయన స్థాపించాడు. కానీ కాలక్రమంలో ఈ ముస్లిమ్స్ యొక్క దాడుల్లో నన్ను కాపాడడానికి అప్పుడు పూజారి అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేసి ఇక్కడ పక్కన ఒక ఊర్లో ఈ ప్రదేశం నన్ను పడేస్తున్నాడు. సో నువ్వేం చేస్తావు అంటే, రేపు లేయంగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు తీసుకొని వచ్చి ఎట్టో ఒక విధంగా నన్ను బయటికి తీసేసి నా కోసం నువ్వు నన్ను ఇక్కడ స్థాపించేసేయి అని చెప్పేసి ఆ బాలుడు చెప్పడం.
అప్పుడే అర్థం కాదు. ఓకే, సాక్షాత్తు కృష్ణుడు వచ్చి నాకు స్వయంగా ఇవన్నీ ఇచ్చాడని చెప్పేసి ఆయన తన్మయత్వంలో తాను చాలా ఆనందపడతాడు. ఇంకోవైపు నేను ఆయన్ని సరిగ్గా నేను ఆయన గురించి నేను సేవ తీసుకున్నాను, నేనేం సేవ చేయలేకపోయాను నేను అసలు అని చెప్పేసి ఆయన ఒక పక్క బాధ, ఒక పక్క ఆనందం అన్నమాట. ఇప్పుడు కల వస్తున్న వెంటనే ఇంకా నిద్ర పట్టదు అనమాట. నిద్ర పట్టు నిద్ర పట్టకుండా ఉదయం తెల్లవారంగానే పరిగెత్తుకుంటే వెళ్ళేసి ఊర్లో వాళ్ళందరినీ సమీకరించేసి ఆ, ఆయన ఆ స్పాట్ కూడా చూపిస్తాడు కళ్ళు. పలానా దగ్గర తవ్వండి, పలానా దగ్గర తవ్వండి అన్నప్పుడు వాళ్ళు తవ్వంగా అక్కడ విగ్రహము బయటకు వస్తుంది. ఎప్పుడైనా విగ్రహం బయటకు వస్తుందో ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఆ కొండ పైన ఆల్రెడీ స్థాపించినట్టు, ఆల్రెడీ కొంత శిథిలావస్థలో ఉంది, దాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ వెళ్ళైతే ఏం చేస్తుంటే ఊళ్ళో అందరూ గ్యాదర్ చేసి ఫస్ట్ వచ్చి నీళ్లు బాగా బాగా అక్కడ అభిషేకం రూపంలో బాగా వచ్చి కుమ్మరించండి నీళ్లు చెప్పేసి కొన్ని వందల బిందెలు అనమాట తీసుకొని వచ్చి ఊర్లో వాళ్ళందరూ అక్కడ పోస్తూ ఆ తర్వాత ఇద్దరు బ్రాహ్మణులు తీసుకొని వచ్చి ఆ అక్కడ స్థాపించడం కోసం, మన ప్రాణప్రతిష్ఠ చేయడం కోసం కావాల్సినవన్నీ చేసి ఆ తర్వాత ఏమేమి అంటే ఉత్సవం కింద ఊర్లో అందరినీ కూడా అందరు తెలిసిపోయినమాట, స్ప్రెడ్ అయిపోయింది బాగా. అక్కడ ఎవరైతే గోపినాథుడు ఉన్నాడో భగవంతుడి కొండ మీద అది దొరికింది, దొరికారు ఆయన, భక్తులు దొరికిందంట. పెద్ద ఉత్సవం జరుగుతుంది అక్కడ, భగవంతుడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతా ఉంది ఇదంతా చెప్పేసి ఊరు అంతా వచ్చేసి అన్నమాట. వాళ్ళు రావడం ఏం తీసుకొచ్చారు, వాళ్ళంతా పలహారాలు చేసుకుంటూ రావడం, అన్ని చేసుకుని రావడం భగవంతుడికి. వాళ్ళకి ఏది ఉంటే అది, పండ్లు పాలు ఏది ఉంటే అది చేసుకొని వచ్చారన్నమాట. వచ్చి అద్భుతంగా జరిగింది అనమాట. ఆ తర్వాత 2 సంవత్సరాల దాకా 2 సంవత్సరాల దాకా అక్కడ బ్రహ్మాండంగా జరిగింది అనమాట. రోజు ప్రతి పూట ఎవరో ఒకరు రావడం, ఆ ఊరు రావడం, వాళ్ళకి ఆ ఉత్సవానికి కావాల్సిన అన్ని ఆ, జరుపుకోవడానికి కావాల్సిన వనరులన్నీ కూడా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రోజు తీసుకుంటారు అనమాట, వాళ్ళ భాగం కింద. అట్లా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. బ్రహ్మాండ సిస్టమ్, మంచి సిస్టమ్ తయారు చేశాడు. ఏ పూట ఏ పూజారులు, ఏమేమి సేవలు జరగాలి, ఏమేమి ఉత్సవాలు జరగాలి, మొత్తాన్ని కూడా ఆయన సెట్ చేసేస్తాడు అనమాట. సో అట్లా ఆయన ఉన్నప్పుడు ఆ మళ్ళీ ఒకనొక రోజు రాత్రి కల్లో వచ్చేసి ఇదే గోపినాథుడు కల్లోకి వచ్చేసి ఏం చెప్పాలంటే, మీరు పోసినటువంటి ఆ నీళ్ళు నాకు సరిపోలేదు, నాకు ఇంకా వేడిగానే ఉంది, నాకు చాలా వేడిగా ఉంది, ఇది ఇప్పుడే చల్లబడేటట్లేదు, ఇది చల్లబడాలంటే నువ్వు జగన్నాథ్ పూరి వెళ్ళాలి. సో జగన్నాథ్ పూరి వెళ్ళి అక్కడ నువ్వు చందనము కర్పూరము తీసుకొని వస్తే, అది తీసుకొచ్చిన తర్వాత దాని నూరి నాకు కానీ చూస్తే అప్పుడు నాకు చల్లబడుతుంది, నా శరీరం చల్లబడుతుంది. అప్పుడు మాధవేంద్రపూరి అలా వచ్చాడు. యాక్చువల్లీ మాధవేంద్రపూరి వయసు 65-70 సంవత్సరాలు. ఆ వయసులో పోయి జగన్నాథ్పూరి దాకా అప్పుడు ఏమి లేవు, ఏది రవాణా వ్యవస్థ ఏమీ లేదు. కానీ ఎద్దుల బండి కట్టుకోవాలా, ఆ ఎద్దుల బండిలోనే రోజుల తరబడి వెళ్ళాలా. 70 సంవత్సరాల వయసు అయినా ఎక్కడ తింటాడో, ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడ ఆహారం దొరకదో, ఎక్కడ నీళ్ళు దొరకదో కూడా తెలియదు. కాకపోతే అది ఒకటే అన్నది, నీకోసం నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. సో ఆ మార్గ మధ్యలోనే అంటే బృందావనం నుంచి ఆయన పోతూ ఈ రమణకు వచ్చాడు అనమాట. పూరికి వెళ్ళాలి, పూరికి వెళ్ళే ముందర రమణకు వస్తాడు. ఈ రమణకు వచ్చిన తర్వాత ఈ గోపినాథుని చూసి, ఇప్పుడున్న గోపినాథుని చూసి ఎంతో మైమరిచి ఆయన్ని దర్శనం చేసుకొని, ఆయనకి తెలిసిన ముందర ఇక్కడ పెట్టే కీరు చాలా అద్భుతంగా ఉంది. సో ఆ టైంలో చూశాడు, ఏముందంటే పూజారి ఆ కీరు తీసుకొని వెళ్ళి భగవంతుని ముందు నైవేద్యం పెట్టబోతున్నాడు అన్నమాట. ఈయన ఈయన ఆ కీర్ గురించి ఆలోచిస్తాడు అనమాట. ఎందుకు ఆలోచిస్తాడు అని అంటే, ఇది కానీ ఇది ఇది ఎంత టేస్ట్ నాకు కానీ తెలిస్తే అక్కడున్న నా గోపికలకి నేను పెట్టాలి అని చెప్పేసి ఆయన అది చూస్తున్నాడు అనమాట. అది అది దాని గురించి ఆలోచిస్తూ, బా ఇది ఎంత టేస్ట్ ఉంటుందేమో కదా అని ఆయన అనుకున్నాడు. అనుకోగా తక్కువ ఒక క్షణంలో ఇదేంది ఇది, భగవాన్ నైవేద్యం పెట్టదని నేను అనుభవించాలనుకుంటున్నాను నేను అని చెప్పి ఆయనకి వెంటనే చాలా చాలా బాధ వేసింది, చాలా కోపం వేసింది తన మీద తానికి.
భగవాన్ నైవేద్యం పెట్టేదానికి పెట్టబోతుంటే ఆ నైవేద్యాన్ని ఎంత రుచిగా ఉండబోద్దని దాని గురించి నేను ఆలోచించానా, దాన్ని నేను టేస్ట్ చేసేసానా లోపల అని చెప్పేసి తాను అపరాధిగా భావించి తాను ఏమనుకున్నానండి, ఇంక నేను చచ్చిపోయేదాకా ఇంక నేను ఏమి తీసుకోకుండా నేను ఈ విధంగా ఉపవాసం నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన కోపంతో బాధతో అక్కడి నుంచి ఆయన ఆ మందిరం నుంచి వెళ్ళిపోతాడు ఆయన. నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ విధంగా ఇంకా పూజారి ఆ రోజు నైవేద్యం పెడతాడు రాత్రి. లాస్ట్ అయిపోయిన తర్వాత ఆయన పౌలింపు సేవ చేసేసి ఆ కీరు ఉన్నదంతా నైవేద్యం పెట్టేది అది తీసేసి కట్టని వేసి గుడి మూసేసి ఆయన వెళ్ళి పడుకుంటాడు. ఇప్పుడు పడుకున్న తర్వాత ఆ పూజారి కల్లో గోపినాథుడు వస్తాడు. కల్లో వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు ఆ కీరు తీసేసేటప్పుడు ఓకే నువ్వు సరిగ్గా లెక్క పెట్టలేదు, ఒకటి తగ్గింది. తీసేటప్పుడు ఒకటి తగ్గింది. అది లేదు లేదు స్వామి, నేను చూశాను, నేను రోజు తీసేవాడు నేను కదా, ఇది నాకు తెలియదా, నేను నీట్ గా తీసేసి నేను మొత్తం ఇది చేశాను. లేదు, నువ్వు ఒకటి మిస్ చేసావు, అది కట్టిన వెనకాలే ఉన్నది, నువ్వు మిస్ చేస్తావు. నా నేను ఎట్లా మిస్ చేస్తాను? నేను మిస్ చేసే అవకాశమే లేదు. ఎందుకనంటే ఇది ఒక రోజు రెండు రోజులు కాదు కదా, నేను సంవత్సరాల తరబడి నేను చేస్తూ వస్తున్నాను. నువ్వు మిస్ తెలుసుకోలేదు, నేను కావాలని నీ చేత అది మిస్ చేయించాను. ఎవరి కోసం అంటే మాధవేంద్రపురి కోసం. అతను నా కోసంగా అపరాధం చేశాడని చెప్పేసి తాను ఏదో తన యొక్క భక్తి భావంలో గోపినాథుడికి తాను టేస్ట్ చేయాలన్నదిలో తాను తప్పు చేసిన తను అనుకొని తను తానే శిక్షించుకున్నాడు అక్కడ. సో ఆయనకి సూచకంగా లేదు, నువ్వు అపరాధం చేయలేదు అని చెప్పి నువ్వేం చేస్తావు, ఈ కీ తీసుకొచ్చి పోయి అతనికి ఇవ్వు అంటది. ఈ పూజారికి ఇప్పటికీ డౌట్, నేను పోయి నిజంగా నేను మర్చిపోయాను అని. సరే వెళ్తాడు, అప్పుడు ఆ టైంకి వెళ్తాడు, పరిగెత్తా వెళ్తాడు, వెళ్ళి మళ్ళీ డోర్ అన్ని తీసేసి పోయి లోపల నిజంగా చూస్తే కథన కాలే ఉంటుంది. సో నిజంగా ఆశ్చర్యపోతారు అనమాట. అంటే ఈయన పూజారి వచ్చేసి ఒక భక్తుడి కోసం ఈ కీని దొంగతనం చేశాడు. ఎవరు? భగవంతుడే. ఒక భక్తుడి కోసం భగవంతుడి దొంగతనం చేశాడు. అందుకని పేరు క్షీర్ చోర్ గోపీనాథ్. ఓకే. చోర్ చోర్ అంటే దొంగ. ఎవరి కోసం? భక్తుడి కోసం. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయనకి ఇవ్వు అని చెప్తావు. ఆయనకి ఆయన పేరు నాకేం తెలుసు స్వామి, ఆయన ఆడుంటాడు నాకేం తెలుసు, అది ఈ టైంలో ఇంత రాత్రిలో పోయి నేను ఆడిపోయి ఇచ్చేది అన్నప్పుడు ఏం అవసరం లేదు, ఆయన పేరు మాధవేంద్రపురి. సో నువ్వు నువ్వు వెళ్ళి గట్టిగా నువ్వు ఆ మార్కెట్ ప్లేస్ మన దగ్గర ఉన్నాడు ఆయన, నువ్వు వెళ్ళి గట్టిగా అరువు, అరిచినప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకుంటాడు, నువ్వు వెళ్ళి ఇవ్వంటాడు. ఈయన వెళ్ళి మాధవేంద్రపురి ఇక్కడ ఎవరు, మాధవేంద్రపురి ఇక్కడ ఎవరు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన చెబుతాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, నా పేరు మీకు ఎలా తెలుసండి, మీకు ఎలా తెలుసండి, నువ్వు చిన్నటోడు కదా నువ్వు, మీరు భగవంతుడు నువ్వు ఏదో ఈ విధంగా నువ్వు అపరాధం నువ్వు ఫీల్ అయ్యావంట, నేను ఉపవాసం చచ్చిపోయాక ఉపవాసం ఉన్నామంట. సో భగవంతుడు స్వామి నా కల్లోకి వచ్చి చెప్పాడు, ఈ విధంగా నీ కోసం ఆయన కీరు ఆయన ఎత్తిపెట్టాడంట ఆయన, నన్ను మరి ఈ రాత్రి నన్ను లేపి మరి కీరు తీసుకొచ్చి నీకు ఇవ్వమని చెప్పాడు అని చెప్పి ఇంకా ఆనందానికి కృష్ణుడి యొక్క ప్రేమకి ఆయన దగ్గరైపోతాడు. రాముడికి మొత్తం ఇదిగా విని ఆ కుండ అదే చిన్న మీకు ఇక్కడ ఉంటుంది బొమ్మలో కూడా లాస్ట్ లో చిన్న ఇది ఉంటుంది, బంటి బంక మట్టితో చేసినటువంటి కుండ ఆకారంలో చిన్నది అనమాట. దాన్ని కూడా పగలగొట్టుకుని పెట్టుకున్నాడు అనమాట. దాన్ని అంటే సాక్షాత్ భగవంతుడు టేస్ట్ చేసి ఇచ్చాడు కాబట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఎత్తుకున్నాం. ఎందుకనంటే అవి కట్టేసుకున్నాడు, పగలగొట్టి అవి పెట్టుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం పడినా దాన్ని తిందామని కొద్ది కొద్దిగా అట్లా కట్టేసుకున్నాం. ఈ లోపల ఊరంతా తెలిసిపోద్ది అనమాట. ఏమని, ఈ భక్తుల కోసం భగవంతుడు దొంగతనం చేశాడంటే ఈయన ఎంత గొప్ప భక్తుడు, ఈయన ఎంత గొప్ప భక్తుడు అని చెప్పేసి ఆయన్ని ఎవరో ఏంటో చూద్దాం అని చెప్పేసి తండోపతండాలుగా జనాలు కూడా
మాధవేంద్రపురి అక్కడి నుంచి ఇంకెళ్ళిపోవడం ఇక్కడ ఇస్తే మనకి ఇది అవుతుంది, మనమే చాలా గొప్పవాళ్ళుగాను మనం చాలా ఉన్నతంగా మనల్ని కీర్తిస్తారు. ఇది మనది, అసలు మనకి ఇటువంటి పొగడ్త గాని ఇటువంటి పేరు గాని మనకి అసలు అవసరం లేదని చెప్పేసి ఆ నుంచి ఆయన వెంటనే అట్లా వచ్చి ఫైనల్ గా పూరి చేరుకుంటాడు. ఇక పూరిలో ఎన్నుకున్నట్టుగానే అన్ని రకాలుగా సమకూర్చుకుంటాడు. దానికి చందనానికి కావాల్సిన పూర్వం తీసుకొని ఈయన పూరికి వచ్చే లోపల ఆ పేరు వచ్చేసి పూరికి కూడా వచ్చేసి ఉంటుంది. ఇట్లా మాధవేంద్ర పూరి అంటే కోసం భగవంతుని స్వయంగా గమనించాడంటే చేయడానికి. సో అప్పుడే వాళ్ళు పెద్ద పెద్ద చర్చ జరుగుతున్నాయి అక్కడ. అతని కథగా చెప్పుకుంటారు. ఎప్పుడు ఆయన మెట్రిక్ ఎక్కువ కాలం ఉండదు, మనం గుర్తుపట్టేస్తాం చెప్పేసి మళ్ళీ వెంటనే ఆ నుంచి మొత్తం తీసుకొచ్చి మళ్ళీ రెమ్నాకి వస్తాం అనమాట. రిటర్న్ జర్నీలో మళ్ళీ రెమ్నాకి వచ్చినప్పుడు, సో రెమ్నాలో వచ్చి మళ్ళీ జగన్నాథ్ గోపీనాథుని దర్శించుకుంటాడు, ఆస్వాదిస్తాడు, మళ్ళీ ఆ కీరు తింటాడు, మళ్ళీ ఇట్లా అందరూ భక్తులతో అంతా కలుసుకోవడం, క్లీన్ చేయడం అన్ని చేస్తుంటాడు. కాకపోతే ఈయన వయసు చాలా ఇదైపోయింది అనమాట. ఈయన నుంచి మళ్ళీ బృందావనం దాకా పోవాలంటే ఈయన వయసు కూడా సహకరించట్లే, కానీ ఏదో చెయ్యాలని వెళ్తున్నాడు, తీసుకెళ్లిపోవాలంటున్నాడు, కానీ సహకరించట్లే ఒళ్ళు. ఇదంతా అర్థం చేసుకుంటాను. గోపినాథ్ ఏం చేశాడంటే, నువ్వు పల్లెలు ఇక్కడ దాకా నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు, నువ్వు తెచ్చుకున్న చందనం కర్పూరం అంతా కూడా ఆ గోపినాథుకు నువ్వు అక్కడ నువ్వు చేసేసి ఇలా నేను ఇక్కడ కూల్ అయిపోతాను ఇక్కడ అని చెప్పినప్పుడు, సో అక్కడే ఆ చందనం అంతా అక్కడే రుద్ది అంత కర్పూరం చేసి ఆ గోపినాథుడికి రుపుతారు అనమాట. ఎప్పుడైతే ఆ గోపినాథ్ రుపుతారో ఆటోమేటిక్ గా సో గోవర్ధన్ లో జరిగినటువంటి ఆ గోపినాథుడికి కూడా చల్లబడతాయి. సో ఈ విధంగా మనం కానీ గమనించినట్లయితే ఆ మాధవేంద్రపురి యొక్క భక్తి ఏ స్థాయి భక్తి అది మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని గుప్త బృందావనం కూడా అంటారు అనమాట. రమణాని గుప్త బృందావనం. సో కృష్ణుడి యొక్క బృందావన యొక్క లీలలు, సో దాన్ని స్పృశించేటువంటి వాతావరణం అక్కడ ఉంటది అనమాట. ఇంకా చెప్పాలి అని అంటే రాముడు స్వయంగా సో చిత్రకూటకి ఆయన వచ్చినప్పుడు, చిత్రకూట లంకకి వెళ్ళమని చిత్రకూట లంక చేసిన లీలలు ఆ టైంలో సీతమ్మ వారికి తన ఫ్యూచర్ లో ఏ విధంగా కృష్ణుడిలాగా రాబోతాడు, ఆయన ఎటువంటి వేషాలు బహుబాలు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆర్ట్ అన్ని ముందే గీస్తాడు చిత్రకూటలోని. అంటే ఆమె సీతాదేవి అమ్మవారు చెప్తూ, నేను కృష్ణుడిలాగా వస్తాను, నువ్వు రాధారాణిగా నువ్వు వస్తావు, ఈ విధంగా ఇటువంటి లీలలు జరుగుతాయి అని చెప్పేసి గోపబాలు ఫ్రెండ్స్ ఆవులు ఎన్నిటికి సంబంధించిన చిత్రపటాలు ఆయన అక్కడ గీస్తారు అనమాట. సో ఆ తర్వాత లంకకి వెళ్తారు, లంకకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ కి వస్తారు, మళ్ళీ చిత్రకూటకి వచ్చిన తర్వాత ఏవైతే ఆ నీళ్ళు ఉన్నాయో చూస్తారో నీళ్ళు, ఆయన చేసినటువంటి చెక్కినవన్నీ కూడా అవి రెమునాకు వస్తాయండి, ఆ చిత్రపటాలన్నీ కూడా. సో ఆ విధంగా ఆయన కొద్దిగా కానీ గోడలు చూసారనుకోండి, అక్కడ అంత చుట్టూ ఆ పెయింటింగ్స్ అన్ని ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాక్ట్ గా అవి కాదు, రాముడు గీసినట్టుగా ఏవైతే పెయింటింగ్స్ అప్పుడు గీసాడో వాటిని పొందుపరుస్తూ, అంటే అవే వాటిని ఇక్కడ మళ్ళీ గీస్తారు. సేమ్ ఎగ్జాక్ట్ గా అప్పుడు రాముడు ఏం గీసాడో అని గీస్తారు. సో అలాంటి ఒక ఎక్కడ చూసినా కూడా మీకు చూస్తే చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఉంటాయి అనమాట. రాధా కృష్ణుడు అష్టశకుడు, నీళ్ళని రాకెట్ని చంపింది, ఇట్లా మధుమంగళ, సో వాళ్ళ ఫ్రెండ్స్ సుబల వీళ్ళతో అంతా ఆడుకుంది, ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా అవన్నీ కూడా అక్కడ చిత్రీకరించుంటాయి అన్నమాట. అవన్నీ యాక్చువల్గా రాముడు చిత్రకూటలో ఉన్నప్పుడు అవన్నీ అది గీసాడు అంటారు. అదొకటి ఉంటే మళ్ళీ అక్కడ రసికానంద్, సో ఈ భక్తుడు అక్కడే రసికానంద మురారి, ఇక్కడ ఆయన యొక్క పుష్ప సమాధి అక్కడ ఉంటుంది అనమాట ఆ మందిరంలో. అలాగే ఆయన ఉన్న గది, ఆయన వాడినటువంటి బెడ్, చెప్పులు అన్ని కూడా అదే ఆవరణలోనే ఉంటాయి అన్నమాట. ఈ రసికానంద ఆయన చెప్పాను కదా, శ్యామానంద పండిట్ యొక్క శిష్యుడు ఆయన. అక్కడే ఉండి గోపినాథన్ చూసుకుంటూ, టీచర్ గోపినాథన్ చూసుకుంటూ చుట్టుపక్కల చిత్రశిటిగానే ఆయన ప్రచారం చేస్తా ఉంటాడు. సో ఒక్కనొక సందర్భంలో
ఆ టైంలో ఒక ముస్లిం రాజు ఉంటాడు. సో ముస్లిం రాజు ఉండి ఆ టైంలో పరిపాలిస్తా ఉంటాడు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఏనుగుల బెడద ఎక్కువ ఉండేది. వచ్చి పంట పొలాలు నాశనం చేయడం, అలాగే జనాల సమూహంలో వచ్చి జనాలను చంపేయడం ఇలాంటివి జరిగినప్పుడు సో ఒక ఛాలెంజెస్ అనమాట. అప్పుడు ఆ టైంలో బాగా శివానంద గురించి బాగా ప్రచారం జరుగుతుంది. గొప్ప భక్తుడు, గొప్ప సాధువు అది ఇది అని. సో ముస్లిం రాజుకి వాళ్ళకంత పట్టింపు ఉండదు, ఏముండదు. సో ఆయన అంటాడు అనమాట, ఇది నిజంగా అంత సాధువు అయితే ఈ ఏనుగు బెడద నుంచి నిజంగా దాని యొక్క దాని స్వభావం మార్చగలిగితే అప్పుడు నేను ఒప్పుకుంటాను, నిజంగా ఇతను సాధువు అని చెప్పేసి అప్పుడు నేను ఒప్పుకుంటానని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఆయన ఒక టైంలో ఆయన వచ్చినప్పుడు ఎప్పుడైతే ఏనుగు వస్తుందో ఆ ఏనుగుని ఆయన నిజంగానే దగ్గర ఉండి దాన్ని 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 తాకి దాన్ని బాగా మృదువుగా దాన్ని ఉంటుంది నివరడం అవన్నీ చేసిన తర్వాత నిజంగా దాని స్వభావం మారిపోతున్నాను. అది ఆ వెర్రితనాన్ని అన్ని కూడా ఆ జనాల్ని చంపేది వాస్తుని నాశనం చేసేటువంటి ఆ స్వభావం క్రమంగా తగ్గిపోయేసి లాస్ట్ ఫైనల్ గా అది కూడా ఒక భక్తుల్లాగా అయిపోతుంది. సో చాలా సాధువు అయిపోతుంది. సాధువు అయిపోయిన తర్వాత మందిరానికి కావాల్సిన విధంగా అది అన్ని రకాల సేవలు చేసిన తర్వాత దానికి పేరు పెట్టామాట, గోపాల్ దాస్ అని పేరు పెట్టాడు దానికి, భక్తుడి పేరు ఈ రసికానంద్. అప్పుడు రాజు నిజంగానే వచ్చి ఒప్పుకొని ఆయన సత్కరించి ది సేమ్ టైం ఆ మందిరాన్ని డెవలప్ చేయడం కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చడం అనమాట. సో ఆ విధంగా రసికానంద క్షీర్చోర్ గోపినాథ్ యొక్క కీర్తి ప్రతిష్టలంతా కూడా చుట్టుపక్కల అంతా గ్రామాలన్నీ కూడా బాగా పేరు బాగా వస్తుంది అనమాట. కాలక్రమంలో ఆయన అక్కడే ఆయన శరీరాన్ని వదులుతాడు. సో కాబట్టి ఆయన యొక్క పుష్ప సమాధి అంటే ఆయన దుస్తులు, పూలమాల, ఆయన వాడిన కొన్ని వస్తువులన్నీ అక్కడ సమాధి చేశారు. దాన్ని ఏమంటారంటే పుష్ప సమాధి అంటే. సో ఆ విధంగా మనం దాన్ని గమనిస్తే మాధవేంద్రపురి యొక్క గొప్పతనాన్ని, ఎస్పెషల్ గా ఆ వయసులో కూడా కృష్ణుడి గురించి మాత్రం ఆలోచించాడు తప్ప తను ఏమవుతాడో, తను చేయగలడా చేయలేడా అని ఏమాత్రం ఆయన అసలు ఆలోచించకుండా కీర్తివర్ గోపినాథ్ యొక్క పేరు ప్రతిష్టలు ఈ రోజు ఉంది. కీర్తి అంటే భగవంతుడు ఎవరి కోసం దొంగతనం చేయడం, అది కూడా ఈ కలియుగంలో ఎప్పుడని చూస్తే కనుక కీర్తివర్ గోపినాథ్ ఉన్నంత వరకు మాధవేంద్రపురి యొక్క పేరు అలాగే. అక్కడ మాధవేంద్రపురి సమాధి కూడా ఉంటుంది కొంచెం పక్కనే. చాలా చాలా మంచి ప్లేస్, ఆహ్లాదమైన వాతావరణం అక్కడ. సో డెఫినెట్ గా ఇది కంపల్సరీగా మనం చూస్తాము. చైతన్య మహాప్రభు స్వయంగా నృత్యం చేశాడు, ఓవరని కీర్తన చేశారు. మాధవేంద్రపురి టైంలో కానీ, రచికానంద ఈయన టైంలో కానీ చాలా వైబ్రెంట్ గా ఉండేది అనమాట. ఇప్పుడు చూసిన కీర్తనతో హోరెత్తిపోయేది మొత్తం అసలు ఆ వాతావరణం ఉంటుంది. ఇప్పటికైనా సరే మీరు కానీ లోపలికి ఎంటర్ అనుకోండి, ఆ తెలియనటువంటి ఆ ప్రశాంతత, ఏదో తెలియని ఒక పాజిటివ్ అసలు మనసు కూడా కంప్లీట్ గా మారిపోతున్నారు. అది ఎంటర్ అయ్యే ముందర ఏదో ఆందోళనలు అవి ఇవి రకరకాలుగా ఉంటాయి. కానీ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా మీరు కానీ చూసేదానికి మీకే తెలియకుండా అసలు ఎటువంటి ఈ మనసు సంబంధించినటువంటి ఎటువంటి డిస్టర్బెన్స్ అక్కడ ఉండదు అనమాట. ఈ రోజు కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసేట్లా అంత అద్భుతంగా అసలు 1 o'clock అట్లా ఏంటంటే మంచి హారతి ఉంటుంది బాగా. సో హారతి అన్ని చూసుకొని సో కీర్ తీసుకొని మళ్ళీ రాత్రి 9:30కి మళ్ళీ 10కి మళ్ళీ యాక్చువల్ మార్నింగ్ మంగళహారతి చాలా చాలా బాగుంటుంది. 5 o'clock. అయితే మనకి షెడ్యూల్ అది వర్కౌట్ కావట్లేదు. ఒక రోజు అంతా పోతుంది మంగళహారతికి పోయామంటే, ఒక రోజంతా అయిపోతుంది. సో అందువల్ల రాత్రి ఎక్కేసి మరుసటి రోజు ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోతాం. సో ఆ విధంగా రిమున అనేది మీరైతే మామూలుగా పోలేరు, సపరేట్ దానికోసంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. సో నేను అనుకున్నా ఇది మాత్రం ఒకసారి మిస్ కాకూడదు అన్న పాయింట్ తో తీసుకెళ్తుంది. యాక్చువల్గా ఓన్లీ పూరిగా నెట్టుకొని ఉంటే అసలు ఇంత ఖర్చు అయ్యేది కాదు. ఓన్లీ పూరిగా అంటే
కేవలం ఇది పోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ దీనికి 2 సార్లు బ్రేక్ తీసుకుంటున్నాం మళ్ళీ మనం. అంటే పూరి ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే, సారీ రెమణ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే అసలు ఏం లేదు. అంటే చాలా తక్కువలో అయిపోతుంది. ఇప్పుడు బాలాసోర్ స్టేషన్ నుంచి మన రెమ్నాకు వచ్చి 9 కిలోమీటర్స్. రెమునా నుంచి మళ్ళీ బాలాసోర్ వెళ్ళడానికి మనకి వెయిటింగ్ ఛార్జెస్ అయ్యాయి. అదే 15,000. అంటే జస్ట్ 9 కిలోమీటర్లే మళ్ళీ రాను. అది ఇండివిజువల్ వస్తే అది వేరే సంగతి. కానీ కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చూసే తీరాలి. ఇంక వేరే అవకాశం లేదు. ఎందుకంటే సెపరేట్ గానే ఉండేది. అందువల్ల అది 100% ఈ పరంపరలో ఉండేవాళ్ళు మాధవేంద్రపురి గురించి మనం నిజంగా ఎన్నో సందర్భాల్లో చాలా చాలా గొప్పగా చెప్పారు అనమాట మాధవేంద్రపురి. సో అట్లాంటి ఆచార్యుడు స్వయంగా ఆ, బృందావనంలో గిరిదారి పైన మందిరాన్ని స్థాపించి మళ్ళీ ఆ గోపినాథుల కోసం ఆ వయసులో కూడా మళ్ళీ పూరి దాకా రావడం. ఆ పూరిలో భగవంతుడి స్వయంగా ఆయన కోసం దొంగతనం చేస్తాడంటే మనం ఆలోచించుకోవాలి. ఆ ప్లేస్ ఎలాంటిది. భగవంతుడు నిజంగా సజీవంగా ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని సాక్ష్యం. అది విగ్రహాలు కాబట్టి ఇదేందో రాయిలే ఇదంతా ఇవన్నీ ఎవరు చూశారు అంటే సరే పెద్దలు చెప్పారు కాబట్టి మనం హోమం పట్టాలి. వాడు ఉన్నాడంటే ఉన్నాడు అని ఆ పాయింట్ లోకి వెళ్తాము. కానీ నిజంగా ఆ, విగ్రహాలు కూడా చాలా అందంగా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. సో అంటే ఇప్పుడు కూడా తెలుసుకుంటే ఆ ప్లేస్ వెళ్ళినప్పుడల్లా కూడా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ, హృదయం పరంగా కూడా చాలా బాగుంటుంది అంట. లాస్ట్ టైం 12 మంది వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అని వెళ్ళినప్పుడు వెళ్ళి వండర్ఫుల్ టైం ఆడ కూర్చొని కథ చెప్పుకొని కీర్తన చేసుకుంటా చాలా చాలా బాగుంది. నైట్ అక్కడే స్టే చేశాను. ఇస్కాన్ టెంపుల్ ఉంది. రూమ్స్ అన్ని కూడా బాగుంటాయి. అక్కడే స్టే చేశాను. 10 మంది కాబట్టి 190 మెంబర్స్ కాబట్టి అన్ని చూసుకొని వాళ్ళు వెంటనే వచ్చేసారు. సో ఆ విధంగా మనం చైతన్య మహాప్రభు యొక్క ఇది. సో ఆయన జర్నీలో తర్వాత ఆయన పూరి ఎట్లా ఎంటర్ అయ్యాడు, ఆ పూరి ఎంటర్ అయ్యేలో ఏమేమి ఆయన ఏమేమి చూశాడు, ఆయన ఏ విధంగా మందిరంలో పోయినప్పుడు ఆయన ఎట్లా అక్కడ జగనాన్ని చూడడం కానీ ఏ విధంగా బాహ్య స్మృతి మొత్తం కోల్పోయేసి విధంగా తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా రేపు చెప్పుకుంటాం. ఇంకా కొంచెం గోస్వామి గురించి చెప్పుకుంటాము. ఫస్ట్ వాళ్ళు ఎవరు ఏంటి జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకొని రేట్ క్లాస్ లో ఆ తర్వాత చైతన్య మహాప్రభు జర్నీలో ఆయన ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే పూరిలో జరిగాయో ఆ దాంట్లోనే మనకు చాలా ప్లేస్ వచ్చేస్తాయి. ఆయన చూసిన ప్లేసెస్ అన్ని కూడా ఆ పద్ధతిలో వెళ్ళేసి మనం ఒక ప్లేస్ మనం వివరించుకుంటూ మనం వెళ్తాం. సో ఇంకా నెక్స్ట్ ఈ 6 గోస్వాముల్లో ముఖ్యమైన వాళ్ళు సనాతన గోస్వామి, రూప గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి. సో వీళ్ళు 6 మంది ముఖ్యమైనటువంటి అనుచరులు అన్నమాట. ఈ 6 మంది గోస్వాములు ఈ యాత్రలో భాగంగానే దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ఆ, గోపాల భట్ట గోస్వామిని చూస్తాడు. ఆ, తర్వాత ఒరిస్సాలోనే ఒక భాగం కింద రఘునాథ్ దాస్ గోస్వామిని చూస్తాడు. తర్వాత గోపాల భట్ట గోస్వామి వచ్చి శ్రీరంగంలో చూస్తారు వాళ్ళని. ఆ విధంగా వాళ్ళని ఆ యాత్రలో చూస్తారు. నేను చెప్పాను కదా ఒకసారి ఆయన సడన్గా బృందావనం వెళ్తాడు. రెండో అటెంప్ట్ మళ్ళీ బృందావనం వెళ్తాడు. రెండో అటెంప్ట్ లో బృందావనం వెళ్ళేటప్పుడు అప్పుడు రూప గోస్వామిని సనాతన గోస్వామిని కలుసుకుంటారు ఒక ప్లేస్, రామ్కేలి అనే ప్లేస్. అప్పుడు రూప గోస్వామి సనాతన గోస్వామి చెప్పారంటే ఇంత మందితో మీరు కానీ బృందావనం పోతే అక్కడ వీళ్ళు చాలా చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. మీరు తిరిగి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీరు ఒక్కరే వెళ్ళండి అంటారు.
చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్ లో శాంతిపూర్ దగ్గర నుంచి వచ్చేస్తాడు. రెండో అటెంప్ట్ లో పురి నుంచి వెళ్తాడు, కానీ పోలేడు. రామ్గిరి దగ్గర విధులు కలుసుకొని వాళ్ళు చెప్తారన్నమాట, ఇంక పోవద్దండి, ఇంతమంది వేల మందితో పోతారు, వాతావరణం చెడిపోతుంది, మీరు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ మాట విని దిగొస్తామాట. అప్పుడు రూప వీళ్ళిద్దరు కలుసుకుంటాడు. ఎవరిని? సనాతన గోస్వామి, రూప గోస్వామి. జీవ గోస్వామి అంటే వాళ్ళ యొక్క బంధువు అనమాట. జీవ గోస్వామి రూప గోస్వామి యొక్క బంధువు అనమాట. ఈ రఘునాథ భట్ట గోస్వామి అంటే ఈయన బెంగాల్ నుంచే వస్తాడు, ఇక్కడ బెంగాల్ నుంచి. సో ఈ విధంగా మనం కానీ గమనించుకుంటే 6 మంది గోస్వాములు వాళ్ళు కలుసుకుంటారు. సో కానీ మనం ఏం చేస్తామంటే 6 మంది గోస్వాములు బృందావనంలో, సారీ, పూరిలో వాళ్ళు ఏం చేశారో చూసుకుంటాం. బృందావనంలో వాళ్ళు ఏం చేశారో మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం మీకు సెపరేట్ గా 6 మంది గోస్వాముల వీడియోస్ సెపరేట్ దానికి వెళ్ళినప్పుడు చెప్పుకుంటాం అని. కానీ వాళ్ళే పూరిలో వాళ్ళు ఎక్కడున్నారు, సో వాళ్ళు ఏమేమి సేవలు చేశారు, వాళ్ళు ఎటువంటి లీలలు చేశారో అది మనం చెప్పుకుంటాం. సరే, సో అది మనం రేపు క్లాస్ లో చెప్పుకుంటాం. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఏ పద్ధతిలో వెళ్ళి వీళ్ళందరినీ కలుసుకున్నాడో ఆ మందిరాలని ఆ పద్ధతిలో మనం చెప్పుకుంటూ వెళ్తాం. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा की जय। तीर्थ गोपीनाथ भगवान की जय। अनंत कोटि वैष्णव की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। जगन्नाथपुरी धाम की जय। जय गौ प्रेम।